కొంతమంది ఎక్కువ పండితులు అయిపోయి, నువ్వు మగోడవై పుట్టావు గనక నీకు అభిషేకం ఇచ్చారు గనక రొట్టె విరిచేది ఆడోళ్ళు చేయకూడదు గనక, లేకుంటే మేమందరం మగోళ్ళమైనా అభిషేకం లేదు గనక రొట్టె కోసం నీ ముందు కూర్చుంటున్నావు. నువ్వేం పెద్ద పండితుడు కాదు. రొట్టె మీ దగ్గర తీసుకుంటాం, ఓషిరాయ్ గారి మెసేజ్లు లైవ్లో చూస్తాము. నీ ద్వారా పెద్ద మేము బలపడిందేమీ లేదు అనుకునే ఒక అహంకారపూరితమైన దృష్టి చాలా మందిలో ఉన్నది. దాని ద్వారా రాను 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 వాళ్ళు బలహీనం అయిపోయి దేవునికి కూడా దూరం అయిపోతారు. ఎందుకంటే ఏమవుతుందంటే, ఎవరి ముందు కూర్చొని ఉపదేశం విని ప్రభు బల తీసుకుంటున్నారో వాళ్ళకన్నా పై స్థానంలో వీళ్ళు ఊహించుకుంటున్నారు. నీళ్లు ఎప్పుడైనా ఎత్తు